బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ లో ఈడీ మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అదే కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన మళ్లీ లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేపథ్యంలో బెయిల్ ఇవ్వాల్సిందిగా కేజ్రీవాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. మధ్యంతర బెయిల్పై విడుదలైన తరువాత ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహించడానికి వీలు లేదని సుప్రీం స్పష్టం చేసింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివ ఢిల్లీ నుండి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తానికి ఇటు కేజ్రీవాల్ కి అయితే మధ్యంతర బెయిల్ పిటిషన్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే కొన్ని షరతులను కూడా విధించినట్టు తెలుస్తోంది. సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇక అరవింద్ కేజ్రీవాల్ టీం ఏమంటుంది? రైట్ సటాజ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. మళ్ళా జూన్ 2వ తేదీన తిరిగి తిహార్ జైల్లో లొంగిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జూన్ 5 వరకు బెయిల్ మంజూరు చేయాలని కోరిన నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వి వాదనలు పరిగణనలోకి తీసుకోకుండా కేవలం జూన్ 1 వరకు మాత్రమే సుప్రీం ధర్మాసనం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అంటే ఈ ఎన్నికల నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పార్టీ కార్యక్రమాలు పాల్గొనేందుకు మాత్రమే ఎన్నికల ప్రచారాలను ఉద్దేశించి మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేసేమో. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు. ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్ మీద సంతకాలు చేయడానికి కానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఎటువంటి అధికారాలు ఉపయోగించకూడదు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావించకూడదు అనేది ప్రధానంగా కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీం ధర్మాసనం ఈరోజు తీర్పును వెలువరించింది. మధ్యంతర బెయిల్ అయితే వెలువరించింది. ఇక మరోవైపు ఇటు ఈడీ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా, అంటే ఈ రోజు గతంలో కూడా వాదనలు వినిపించింది. అంటే ప్రతి ఒక్కరికి బెయిల్ మంజూరు చేస్తూ పోతే చట్టం అందరికీ సమానంగా ఉంటుంది. అంటే ఒక బడ్డీ కొట్టే వ్యక్తికి, మరోవైపు సాధారణ వ్యక్తికి, మరో వ్యవసాయం చేసే వారికి కూడా బెయిల్ మంజూరు చేయాలని కోరతారు. వ్యవసాయం చేయడానికి నాకు బెయిల్ కావాలంటారు. అటువంటి వాటిని ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారంటూ కూడా గతంలో గవర్నమెంట్ తరపున ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా వాదనలు వినిపించారు. అంటే మామూలుగా సాధారణ నిందితుడు కాదు, అలవాటు ఉన్న వ్యక్తి కాదు కాబట్టి, ఎప్పుడు నేరాలు చేసే వ్యక్తి కాదు కాబట్టి ఎన్నికలు అనేవి 5 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తే ఏమవుతుందంటూ కూడా గతంలో విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ప్రతిగా ఈడీని ప్రశ్నించిన పరిస్థితి ఉంది. అంటే రాజకీయ నాయకులకు ఒక విధంగా, సాధారణ వ్యక్తులకు ఒక విధంగా న్యాయం అనేది ఉండదు. అంటే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లుగా ఉంటుంది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా తుషార్ మెహతా, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలు వినిపించారు. ఇక ఎట్టకేలకు గతంలోనే అంటే ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని, రిమాండ్కు తరలించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్ తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చారు. సుప్రీంకోర్టుకు వచ్చే సందర్భంలో అంటే ఈ చట్ట విరుద్ధం అనేది కాకుండా ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు పరిశీలించే అవకాశం ఉంది. కాబట్టి మధ్యంతర బెయిల్కు సంబంధించి కూడా వాదనలు వినేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు కూడా రెడీగా ఉండాలంటూ కూడా గత విచారణ సందర్భంగా ఈడీకి సూచించింది సుప్రీం ధర్మాసనం. ఈ నేపథ్యంలోనే గతంలో 2 రోజుల పాటు వాదనలు ప్రతివాదనలు జరిగిన తర్వాత మళ్ళీ ఈ రోజుకు వాయిదా వేశారు. వాయిదా వేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఈడీ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు చేయడాన్ని మాత్రం వ్యతిరేకించింది. ఇక ఫైనల్ గా మధ్యంతర బెయిల్ను లోక్సభ పోల్స్ ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ఈ బెయిల్ ఇస్తున్నాము. ఎటువంటి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీల్లేదు. మరోవైపు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీకి కేసుకు సంబంధించి ఎక్కడ కూడా ప్రచార కార్యక్రమాల్లో ప్రస్తావన తీసుకురావద్దు అనే కొన్ని షరతులతో కూడిన బెయిల్ అయితే సుప్రీం ధర్మాసనం అంటే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఇక ఇప్పటికే ఈ తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అంటే ఎన్నికలు 7th ఫేజ్ అనేది జూన్ 1తో ముగుస్తుంది కాబట్టి జూన్ 4న ఫలితాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 4న ఫలితాలు కూడా ముగిసిన తర్వాత జూన్ 5వ తేదీన అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ తిరిగి లొంగిపోతారు కాబట్టి జూన్ 5 వరకు పర్మిషన్ ఇవ్వాలి. అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో జూన్ 5 వరకు ఇవ్వడం కుదరదు. జూన్ 1 వరకు మాత్రమే ఇస్తాం. జూన్ 2న మళ్ళీ తిహార్ జైలు లొంగిపోవాలంటూ కూడా సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది. మొత్తంగా చూసుకుంటే ఈడీ వాదనలు పరిగణనలకు తీసుకోకుండా అభిషేక్ మను సింఘ్వి అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరిన నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వి వాదనలకు ఏకీభవించి మధ్యంతర బెయిల్ను సుప్రీం ధర్మాసనం మంజూరు చేసింది. సర్టాస్ అయితే శివ, ఇటు ఢిల్లీ సీఎం బాధ్యతలను అయితే నిర్వహించకూడదు అంటూ కోర్టు కూడా తీర్పునిచ్చింది. అయితే దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా సమర్థిస్తోంది అంటే వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ లో ఈడీ మార్చి 21న కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. జూన్ 2వ తేదీన మళ్లీ లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.